కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం. కహతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకోబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టి ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియకు మిరియామును కనెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాలను మాకు బయలుపరిచి వాటిని మా హృదయాలలో నింపుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యోకోబేదు అనే ఒక స్త్రీని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏంటి ఆమె పేరు? ఏంటి? యోకోబేదు అనంటే ఆమె పేరుకు అర్థము యెహోవా మహత్యము గలవాడు అని. ఈమె భర్త పేరు అమ్రాము. ఏంటంట? భార్య పేరు యోకోబేదు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసత్వ జీవితంలో ఉండగా ఈ అమ్రాముకును యోకోబేదుకును ముందు అహరోను తర్వాత మిరియాము పుట్టారు. ఎలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు అని అంటే, వీరు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు ఐగుప్తులు. వీరి పరిస్థితి అప్పుడు ఎలా ఉందంటే, చిన్నలని లేదు, పెద్దలని లేదు, బాలింతలని లేదు, గర్భిణీలని లేదు. చాలా కష్టాలు పడుతూ, చాలా ఇబ్బందులు పడుతూ, చాలా విపరీతమైన కష్టాలలో వీరు ఉన్నారు. వీరు ఉన్నప్పుడు ఇన్ని కష్టాలు పడుతూ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? అక్కడ ఐగుప్తు ప్రజల కంటే విస్తరిస్తూ ఉన్నారు, అంటే ఎక్కువ అవుతూ ఉన్నారు. ఆ రాజు చూశాడు, ఏంటి మన దగ్గర పనిచేసే బానిసలు విస్తరిస్తున్నారు, వీరు విస్తరించారంటే మన పరిస్థితి ఏంటి? మన మీద వీరు తిరగబడితే మనం ఏం చేస్తాం? కాబట్టి ఒక పని చేద్దాం. ఏమిటి అని అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వారి ప్రజలు స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు వాళ్ళు ప్రసవించే టయానికి కాన్పు చేసే స్త్రీలను పంపించి మగ పిల్లలైతే చంపేసి ఆడపిల్లలైతే బ్రతకనిద్దాం. అప్పుడు మగోళ్ళు విస్తరించరు, ఆడవాళ్ళు విస్తరిస్తారు. ఈ గర్భిణీ స్త్రీలను ప్రసవించే టయానికి మంత్రసాలను పంపించి మగపిల్లలైతే చంపేయమని చెప్పారు. రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా మీరు చేయాలి కదా. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, పట్టించుకోకుండా వీరు దేవుని ప్రజలు
వీళ్ళ అలాగ చేయటం మంచిది కాదు అని చెప్పి ఈ మంత్రసానులు దేవుని మాటకు లోబడి ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న గర్భిణీ స్త్రీలు ప్రసవించే టయానికి వీరిని ఏం చేయకుండా వీరు వెళ్లకుండా ఉంటా ఉన్నారు. వీటిని గమనించిన రాజు ఏం చేశాడంటే మళ్ళీ మంత్రస్థానంలో పిలిపించాడు. మీకు నేనేం చెప్పాను, మగపిల్లలు చంపేయమన్నారుగా, ఏంటి అయినా ఇంకా విస్తరిస్తా ఉన్నారు ఏ ప్రియులు అని ఈ మంత్రస్థానం అడిగాడు. ఈ మంత్రస్థానం రాజుతో ఏమన్నారు తెలుసా అండి, అయ్యా ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు బహు చురుకైన వారు. హల్లెలూయా. వారు బహు చురుకైన వారు. మంత్రసాని ప్రసవ టైమానికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళక ముందే మీరు ప్రసవం చేస్తున్నారు, డెలివరీ అయిపోతున్నారు. ఆ బిడ్డల్ని ఎక్కడ దాస్తున్నారు ఏంటో మాకైతే తెలియదు, మేము వెళ్ళేటప్పటికి ఏం జరిగినట్టు మాకు కనిపించట్లా అని రాజుతో వివరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలోనే మోషే అమ్రాముకును యోకోబేదుకును జన్మించాడు. మోషే పుట్టాడు. మంత్రసాను ఆ యోకోబేదు దగ్గరికి వెళ్ళలేదు, మోషేనేం చేయలేదు. 3 నెలల వరకు యోకోబేదు మోషేను దాచింది. ఈ బానిసలుగా ఉన్న వారి దగ్గరికి ఈ బట్టలు వచ్చి చెక్ చేయటం చూడటం చేస్తా ఉన్నారు. 3 నెలలైతే దాచగలిగింది, కానీ ఇక ముందు దాచలేకపోయింది. దాచలేక ఆ తల్లి ఏం చేసిందంటే ఆ యోకోబేదులో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఆమె చక్కని గృహిణి, గృహాన్ని ఏ రీతిగా చక్కదిద్దుకోవాలో ఆమెకు తెలుసు. రెండవది, ఆమె దైవభక్తి కలిగినది. మూడవది, ధైర్యము కలిగిన స్త్రీ. బిడ్డల్ని చంపేస్తున్నారన్నా ధైర్యంతో దేవుడే మాకు సహాయం చేస్తాడని తన బిడ్డను దాచుకోవటానికి ప్రాణత్యాగమైన చేయటానికి సిద్ధపడింది. ధైర్యశాలి. హల్లెలూయా. అంతేకాదు వివేచనాపరురాలు, వివేచించగలుగుతా ఉంది. తన బిడ్డల్ని, భర్తను, తన కుటుంబాన్ని ఏ రీతిగా కాపాడుకోగలగాలో ఆ రీతిగా వివేచన కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. అంతేకాదు ఆమె ఒక గొప్ప విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుడు ఈ బిడ్డను రక్షిస్తాడనే విశ్వాసంతో, దేవుడు మా బిడ్డను కాపాడుతాడనే విశ్వాసం కలిగిన వ్యక్తి 3 నెలలు దాచింది. 3 నెలలు దాచిన తర్వాత ఈ సైనిక భటులందరూ వెతుకుతా ఉంటే చూసి ఈ బిడ్డను ఎక్కడ చంపేస్తారు అని చెప్పి ఒక జబ్బు పెట్టెను అల్లింది. ఆ జబ్బు పెట్టెను అల్లి దానికి మట్టి రాసి కీలు పూసి ఆ పెట్టెలో పిల్లాడిని పెట్టి ఆ పిల్లాడిని ఆ పెట్టెలో పెట్టి ఆ నైలు నదిలో అలా వదిలింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డను ఆ జబ్బు పెట్టెలో పెట్టి వదిలేసే టైంలో ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందోగా. మన బిడ్డలను అలా చేయగలిగితే మనం ఎంత బాధపడతాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి తన కుమార్తె అయిన మిరియామును కాపలా పెట్టి ఆ పెట్టే నదిలో నుంచి ఎక్కడ కొట్టుకెళ్తుందో గమనించి చూడు అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వీళ్ళ గురించి మనం తెలుసుకోగలిగితే ఆ బిడ్డ ఆ తన సహోదరుణ్ణి కాపాడుకోవడానికి ఆ నది పక్క నుంచి వెళ్ళటం, తల్లి వారిని కనిపెట్టడం, ఆ నైల్ నదిలో ఆ పెట్టి వెళ్తా ఉంది. ఫరో కుమార్తె స్నానం చేస్తా ఉంది ముందర. ఆ పెట్టె అక్కడ దాకా వెళ్ళింది. వెళ్ళగానే ఆ రాకుమార్ చూసింది. చూసి ఏంటి ఆ పెట్టిలో ఏముందో చూడండి అంటే, ఈ పిల్ల కనిపెట్టుకుంటూ అక్కడికి వస్తూ ఉంది. తన పక్కన ఉన్న చెలికత్తులు చూసి ఆ పెట్టెను ఓపెన్ చేశారు. చూడగానే ఒక చక్కని సుందరమైన ఒక బాబు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, ఆ పెట్టెలో ఒక బాలుడు ఉన్నాడమ్మా. చాలా సుందరుడైన, చాలా చక్కగా ఉన్నాడు.
అని అంటే ఆమె తీసుకురండి అని తీసుకొచ్చిన తర్వాత అన్నది కదా, ఈ బాబుని పెంచడానికి ఒక తల్లి కావాలి, ఆ తల్లిని వెతకండి అంది. ఈ పిల్ల ఆ పెట్టె వెనకాల వచ్చిందిగా, ఆ పెట్టెను చూసుకుంటూ వచ్చిందిగా, తన సహోదరుని కనిపెట్టుకుంటూ వచ్చిందిగా. ఎప్పుడైతే రాణి ఆ మాట తన చెలికత్తెలతో చెబుతా ఉందో వెంటనే వచ్చి, రాణి గారు నేను తీసుకొస్తానమ్మా ఆ పిల్లోడిని పెంచడానికి ఒక తల్లిని. హల్లెలూయా. దేవుని ఆశ్చర్యమైన కార్యాలు ఆ రీతిగా ఉంటాయి. తల్లి కనిపెట్టుకుంది, దేవుడు తను కాపాడుతాడని విశ్వాసంతో ఉంది. తన కుమార్తెను తన కొడుకుకి కాపలాగా పెట్టింది, కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు చివరికి తీసుకొచ్చి ఐగుప్తు రాణి దగ్గర తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిల్ల ఏం చేసింది? తన తల్లి దగ్గరికి వెళ్ళింది. కనిపెట్టుకుని ఉందిగా తల్లి, అమ్మా ఇదిగో నా తమ్ముడి కోసం పెంచడానికి ఒకరిని తీసుకురమ్మని రాణిగారు చెప్పారు. ఎవరాని చెప్పిందమ్మా, రా అని తీసుకొచ్చింది. రాణిగారి దగ్గరికి రాగానే రాణి అందు, అమ్మా ఈ పిల్లోడు పెద్ద అయ్యేదాకా పెంచు నా కొడుకుగా అంది. హల్లెలూయా. ఎవరి కొడుకు ఎవరి దగ్గర ఉన్నాడు? తల్లి దగ్గరికి చేరాడు. తల్లి ఏమనుకుంటుంది? ఇక్కడ ఉంటే నా కొడుకుని చంపేస్తారేమని నైల్ నదిలో వదిలింది. దేవుడేమో తీసుకొచ్చి యువరాణికి అప్పగించాడు. యువరాణికి అప్పగించినది మళ్ళీ దేవుడు తీసుకొచ్చి ఒరిజినల్ తల్లికి అప్పగించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు ఎన్నో మన పట్ల జరిగిస్తాడు. అయితే మనం కనిపెట్టుకుని ఉండటమే. ఎంత బాధ ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, కరువున్నా, కాటకమున్న, శ్రమన్నా, బాధున్నా సణుగుకోక గొడుగుకోక దేవుణ్ణి దూషించక దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తులుగా మనం ఉంటే ప్రభు ఎంతో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ యొకేబేదుకు పుట్టిన వారు ముగ్గురు ఉన్నారు. ఎవరు? అహరోను, మిరియాము, మోషే. ఈ ముగ్గురు గురించి చెప్పి దేవుని వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, 1 నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం. అయితే అమ్రాము ఆ మంత్రసానులు దేవునికి భయపడి చెప్పేశారు కదా అది. అయితే అహరోను గురించి మనం తెలుసుకున్నాం. కీర్తన గ్రంథము 106వ కీర్తన 16వ వచనం. 106వ కీర్తన 16వ వచనం. యెహోవాకు ప్రతిష్ఠుడగు అహరోను అని ఉంటుంది అక్కడ. ఎవరంట అహరోను? యెహోవాకు ప్రతిష్ఠుడు. 177-80 మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించాడు. చూడండి, యొకేబేదు యొక్క కుమారులు అహరోను, మోషే. ఈ నా బానిసత్వ జీవితంలో ఐగుప్తులో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యొకేబేదు కుమారులను, కుమార్తెను కూడా ఎన్నుకున్నాడు. ఈ ముగ్గురు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అంతేకాదు 115:10 అహరోను వంశస్థులారా చదువుకున్నాం మనం. ఇప్పుడు చదివిన కీర్తన గ్రంథంలోనే 115వ కీర్తనలో 10వ వచనం చూడండి. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. హల్లెలూయా. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా ఆయన నమ్ముకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచించబడిన మనము అహరోను దేవుడైన యెహోవాను మనము కూడా నమ్ముకున్నట్లయితే ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు 12వ వచనంలో కూడా అహరోను వంశస్థులు ఆశీర్వదించబడము. మనం చదువుకున్న వాక్య భాగంలోనే కీర్తన గ్రంథంలోనే ఏం చేయాలి సెలవించాడు? ఆయన అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు
ఆయన అంటున్నాడు కాదు, మీకా గ్రంథంలో మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోనులను మిరియామును నేను పంపాను. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో యాకోబు కనిన ముగ్గురిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించి నడిపించడానికి ఎన్నుకున్నట్లుగా అక్కడ అంటాము. మిమ్మల్ని నడిపించుటకై అంటే ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకై మోషే అహరోనులను మిరియామును నేను పంపాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నాయకుడిగా ఒక యాజకుడిగా అహరోనుని కూడా ఎన్నుకున్నాడు దేవుడు. ఎలాంటి బిడ్డలను కన్నది ఒక యాకోబు చూడండి. ఆమె చక్కని గృహిణి, దైవభక్తి కలిగిన స్త్రీ, ధైర్యం కలిగినది, వివేచన కలిగినది, ఒక గొప్ప విశ్వాసి. ఏ రీతిగా తన బిడ్డలను తయారు చేసుకుంటూ చూడండి. ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి ప్రభు ఈ ముగ్గురిని ఎన్నుకొనులాగా తన విశ్వాస జీవితంలో వారిని తయారు చేశారు. హల్లెలూయా. అలాగనే మోషేను మనం చూసినట్లయితే 103వ కీర్తన 7వ వచనం, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను అని అంటాడు. మోషేకు ఆయన ఏం చేశాడట? తన మార్గాలను తెలియజేశాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనంలో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, అక్కడ ఎవరాసిన చూడండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనం, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. ఎందులో ప్రవీణుడైనంట? సకల విజయందును అభ్యసించి చేశాడు. మాటలను కార్యములందును ప్రవీణత కలిగిన వ్యక్తిగా ఆయన చూశాడు. 106వ కీర్తన 23వ వచనంలో, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదననే, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లుగా ఆయన కోపము చల్లారుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మీద కోపపడి దేవుడు వారిని నశింపజేస్తానని అన్నప్పుడు దేవునికి అడ్డుగా ఉంది, అయ్యా ఆ ప్రజలు అమాయకులు, వారిని నశింప చేయవద్దు అని మోషే అడ్డుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట దేవుడే మోషే గురించి తెలియజేశాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండేడు. ఎక్కడున్నాడంట మోషే? దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడై ఉన్నాడట. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? దేవుడు ఏర్పరచుకున్న వాడు ఉన్నారా? దేవుడు వారిని ఏర్పరిచి విమోచించగలిగే ఉన్నట్లు ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకులుగా తయారు చేశాడు ఆయన. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలు మనం చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు చాలా అద్భుతమైన కార్యము అక్కడ మనం చూడగలుగుతాం. దేవుడే అక్కడ వ్రాయించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట ఒప్పుకొనలేదు. ఎలయనగా
అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఏమండి, రాణి కూతురుగా ఉండటానికి, యువరాణి కూతురుగా ఉండటానికి, ఐగుప్తులో ఉండటానికి ఒప్పుకోలేదు, కానీ దేవుని ప్రజలతో నింద భరించటానికైనా ఆయన ఒప్పుకున్నాడు. శ్రమ అనుభవించటానికంటే నాకు మేలు అన్నట్టుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుని ప్రజలతో ఇష్టముగా ఉండటానికి ఇష్టపడిన వాడు మోషే. అలాగనే మూడవది మిరియాము ఉంది కదా, అహరోన్ అయ్యాడు, మోషే అయ్యాడు. మిరియామును చూద్దాం. చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించుతుని, దాస్య గృహములో నుండి మిమ్మల్ని విమోచించుతుని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపితుని. వీళ్ళ సహోదరులతో పాటు ఈ సహోదరులను కూడా దేవుడు ఏర్పరచుకొని ఇశ్రాయేలు ప్రజల బానిసత్వ జీవితాన్ని నుంచి విడిపించడానికి, నాయకత్వం వహించడానికి మిరియామును కూడా దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అనుకోవచ్చు, నేను స్త్రీలే నేనేం చేయగలను, నేను ఆడదాన్ని కదా నేనేం చేయగలను అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు స్త్రీకి కూడా ఒక బాధ్యతను అప్పగించున్నాడు. ఏమిటి? ఈ సహోదరులేమో యాజకత్వం చేస్తున్నాడు, దేవుని ప్రజలతో ఉంటున్నాడు, నాయకత్వం వహించి వీళ్ళిద్దరూ మీరు నడిపిస్తూ ఉన్నారు. ఏమేం చేస్తా ఉంది అని అంటే చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 20-21 వచనాలు ముగించేస్తారు. చివరి వచనం నిర్గమాకాండం అందరూ తీసి చదవాలి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20-21 వచనాలు చదవాలి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు ఎవరంట? ఈమె ప్రవక్తి అట. మిరియాము తంబురను చేత పట్టుకునెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమెను వెంబడింపగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని శత్రువును సముద్రమును ఆయన పడద్రోసెను అని ఏం చేస్తా ఉందేమా? అన్నదమ్ములేమో దేవుని సన్నిధిలో వారిని నడిపిస్తా ఉన్నారు. ఈమెం చేస్తా ఉంది? ఆడవారిని అందరిని పోగు చేసుకొని ఏం చేస్తుంది అక్కడ? స్త్రీలందరితో తంబురతోనూ పాటలు పాడుతూ నాట్యం చేస్తా ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. ప్రభువు వారి పట్ల కార్యాలు జరిగిస్తూ ఉంటే స్త్రీలందరినీ పోగు చేసుకొని ఏమేం చేస్తుంది? పాటలు పాడుతూ నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం చేయగలను అని నువ్వు అనుకోకూడదు. దేవుడు నీకు కూడా ఒక బాధ్యతను అప్పగించాడు. దేవుని సేవలో సాగుతూ ఉండగా మనం కూడా మనం చేయవలసిన బాధ్యతను ప్రభు అందరికీ అప్పగించాడు. అహరోను ఎలాగ యాజకుడుగా ఉన్నాడు, మోషే ఏ రకంగా నాయకత్వం వహించి నడిపిస్తా ఉన్నాడు, మిరియాము ఏ రీతిగా తమ అన్న తమ్ముడు నాయకత్వం వహించి నడిపిస్తా ఉంటే స్త్రీలందరినీ పోగు చేసుకుని ఏమి ప్రార్థిస్తూ నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తా ఉందో ఆ రీతిగా మనం కూడా, అది కుటుంబమైన సంఘమైన మనము కూడా మనం చేయవలసిన బాధ్యతలు చేయాలి. ఆ రీతిగా మనము కూడా మన బిడ్డలను తయారు చేసుకోవాలి. అలాగనే యోకేబేదు తన కుమార్తెను ఆ రీతిగా నడిపించుకోగలిగింది. మనం ఏ రీతిగా ఉన్నాం, నీవే రీతిగా ఉన్నాం. యోకేబేదు అనగా యెహోవా మహత్యము గలవాడు అని పేరు పెట్టాడు. అనుభవం లేనివాడు అమ్రాము అని పేరు కలిగినట్లయితే ఉన్నా ఈమె ఎలాగో నడిపించింది కుమార్తెను దేవుని సన్నిధిలో. ఆ రీతిగా నీవు నేను కూడా మన బిడ్డలను నడిపించగలిగితే మన కుటుంబాలను యోకేబేదు వలె
దైవభక్తి కలిగి ధైర్యముగా వివేచన కలిగిన వ్యక్తులముగా విశ్వాసం కలిగిన వ్యక్తులముగా మనము కూడా కొనసాగితే ప్రభు మనల్ని కూడా ఆ రీతిగా నడిపిస్తాడు. నీవే రీతిగా ఉన్నావు, యాకోబు ఏ రీతిగా తన బిడ్డలు నడిపించుకుందో, ఏ రీతిగా తన బిడ్డలను కాపాడుకోగలిగిందో, ఏ రీతిగా తన కుటుంబాన్ని నడిపించుకోగలిగిందో, ఏ రీతిగా అక్కడ బానిసత్వం నుండి విమోచించబడి ఇశ్రాయేలు ప్రజలను నాయకులై నడిపించడానికి తయారు చేసి దేవుడు ఎన్నుకునేటట్లు చేసిందో ఆ రీతిగా నీవు నీ బిడ్డలను నీ కుటుంబాన్ని అలాగే తయారు చేసి ప్రభు సన్నిధిలో మనం అందరము ముందుగా అందరూ తల్లవచ్చండి.